వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. ఘనంగా ఎన్ఆర్ఐ డాక్టర్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆదోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ మీనాక్షి నాయుడు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, కొత్త సంవత్సరంలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి కేసుల గురించి మాట్లాడితే మనం రైతుల గురించి మాట్లాడదాం. ప్రజల గురించి ఆయన ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడదాం. ముసలి వాళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఎప్పటి నుండి ఇస్తావు? ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పటి నుండి ఇస్తావు? ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అంటూ నెలకు ఒక్కో ప్రోగ్రాం పెట్టి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేద్దామని అంటున్న కేటీఆర్. 420 హామీలు ఏమైనా అడుగుతాం. మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసి మనం పక్కదారి పట్టియాలి. ఒక ఇదైందట, అదైందట, ఒక గర్ల ఇదైందట, కింద ఇదైందట అని చెప్పి వాళ్ళ చెవులు కొరుకుడు, వీళ్ళ చెవులు కొరుకుడు. అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసిందేం లేదు. మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే, గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. మేడ్చల్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎగిసిపడుతున్న మంటలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆహ్వానించిన మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, యాదగిరిగుట్ట ఆలయ ఈవో అర్చకులు ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ శ్రీ సుదర్శన దివ్య విమాన స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక కార్యక్రమం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 107 సర్వే నెంబర్ 1.34 ఒక ఎకరం 34 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి గత 30 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బడా చోర్ను తక్షణమే పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపాలని గుక్లోత్ భీమా నాయక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నడి రోడ్డును ఆనుకుని ఉన్న 1.34 గుంటలలో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ భూమిలో రైస్ మిల్, షాపింగ్ కాంప్లెక్స్ దర్జాగా కట్టుకొని నెలకు కిరాయి 1 కోటి రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అతన్ని గుర్తించి తక్షణమే ప్రభుత్వం అటు భూమిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అప్పటి కలెక్టర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించకపోవడం అంటే అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం ఇస్తున్నాం. మానుకోట జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి
ప్రస్తుతం రేటు ప్రకారం 1000 కోట్ల రూపాయల ఆస్తి. ఆ 1000 కోట్ల రూపాయల ఆస్తిలో భవనాలు కట్టించుకొని, మిల్లు కట్టించుకొని ప్రతి నెల 1 కోటి రూపాయల ఆదాయం తీసుకుంటా ఉన్నాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెనకాల వెళ్ళిపోతాడు. 1000 కోట్ల ఆస్తిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 30 సంవత్సరాలుగా అనుభవిస్తున్న అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అతనిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి. పేదలు జానెడ్ జాగా గుడి చేసుకుంటే వందలాది కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా మానుకోట జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి తెలియదా? ఇక్కడ తహసీల్దార్ గారికి తెలియదా? ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదా? తక్షణమే ఆ భూమితో పాటు అందులో గ్రీన్ ల్యాండ్ ఉంది, అందులో ప్రైవేట్ వ్యక్తుల భూములను కూడా ఆక్రమించుకున్నాడు. అతనిపై అనేక సార్లు చర్యలు తీసుకోవాలని దరఖాస్తులు పెట్టారు. గతంలో ఉన్న మన ఐఏఎస్ గారు, ప్రీతిమీన గారు, కలెక్టర్ గారు ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అతనిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మా లంబాడి హక్కుల పోరాట సంఘం ద్వారా తప్పకుండా పోరాటం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మీరు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులకు తీసుకోబోతున్నారు. 1000 కోట్ల ఆస్తిని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎవరైతే వారికి అండదండలు ఉన్నారో రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. శేషచలం వాటర్ ఫాల్స్ చూసి వస్తుండగా దారి తప్పిన బీటెక్ విద్యార్థులు. తప్పిపోయిన 6గురిలో అక్కడ ఉన్న వాగులో పడే ఒక విద్యార్థి మృతి, మరో 5గురిని రక్షించిన కోడూరు పోలీసులు. లాంగ్ అయితే ఒకసారి ఇక్కడ దిగాల. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము అక్కడ గుంజనా చెరువుకి. చెరువు దగ్గరికి వెళ్ళాము, బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము. ఇంకా మునిగినాము, కానీ లోతు ఎక్కువ వల్ల కాలు చెప్పి చిన్న లోతు లాంటి దాంట్లో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీశాడు, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. నాకు దారి తెలియలేదు, ఇంకా అడవిలో తప్పిపోయినాం కాబట్టి టైంకి పోలీసులు వచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయటకు. స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఉపాధ్యాయుల నుండి నిరసన సేగ. వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్తుండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కారును అడ్డుకున్న సమగ్ర శిక్ష ఉపాధ్యాయులు. అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ను సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రి కొండ సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు.
సుల్తానాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించి మున్సిపాలిటీ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధిక ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లను శుభ్రంగా ఉంచాలని, రోడ్లపై ఎక్కడ చెత్త చెదారం ప్లాస్టిక్ ఉండదని వీలు లేదని కలెక్టర్ అన్నారు. పట్టణంలో ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని, రోజు రోడ్లను శుభ్రం చేయాలని, పరిశుద్ధ సిబ్బంది పనితీరును ప్రతిరోజు పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. ఇళ్ళల్లో వాటర్ వచ్చేది వాటర్ 2 హెక్టార్ డ్రైన్ ఉంటుంది, 6 ఫీట్లు పోతుంది డ్రైన్. అంటే డ్రైన్ వచ్చి 12-14 ఫీట్లు పోతుంది, మిగతా 6 ఫీట్లు ఎక్కువ డ్రైన్ ఏదన్నా మళ్ళీ తీసుకొచ్చే లెవెల్ లేదు. అంటే మేము చదువుకున్నప్పుడు ఎట్లుందంటే మార్నింగ్ 8 to 12 మీరు ఎన్ని అనుకున్నారు? 3-4 సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, మోసగాల బారిన పడి సంపాదించిన సొమ్ము కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదర్కని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సిఐ ఇంద్రసేన రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని ఆయన తెలిపారు. దొంగ బంగారం విక్రయిస్తున్నారని ఫేక్ ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడే వారిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 91తో ప్రారంభమయ్యే సెల్ నెంబర్లకు తప్ప అబ్రాడ్ నెంబర్లకు స్పందించవద్దని అన్నారు. ఆఫర్లు, లాటరీల పేరుతో ఆశ చూపే లింకులను ఓపెన్ చేయవద్దని అన్నారు. అన్నోన్ నెంబర్స్ మెసేజ్లను అవాయిడ్ చేసి మోసాల బారి నుండి బయటపడాలని సీఐ సూచించారు. అనుమానం ఉన్న నెంబర్లో వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని సీఐ ఇంద్రసేన రెడ్డి వ్యాపారులను కోరారు. ఏదొచ్చినా కూడా అబ్రాడ్ కాల్స్ వస్తాయి, 50,000 పంపండి, 1,00,000 పంపండి. ఎప్పుడన్నా మీ సర్వీస్ మొత్తంలో ఈ 60-40-50 సంవత్సరాలల్లా ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు కూడా ఉండదు. ఒకవేళ పోలీస్ ఫేక్ బంగారం ఉన్నారు, మీరు ఫేక్ ఏదన్నా జరిగింది, తప్పుడు పని చేస్తారంటే సైలెంట్గా వచ్చి ఎత్తుకపోవడం ఉంటుంది. ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లే మాట్లాడతారు. ఇక్కడ మాట్లాడిన అనుకో అంతే, ఇంతమంది జవాన్ గారా హైదరా గారా ఇక్కడ ఉంది, ఈ స్తంభం ఉందనుకోండి, ఇది ఒక వే పోయేటట్టు వే పోతుంది. నుంచి వస్తే డిస్కషన్ పెడతారు. అదే పోలీస్ స్టేషన్ పోతే ఇప్పుడు సపోజ్ బస్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ మన వాళ్ళని ఒకరిని తీసుకొని వెళ్ళాం, మనం వాడికి పోయినప్పుడు ఎట్లుంటుంది, భయంగా మాట. కాబట్టి అంతే ఉంటుంది తప్ప ఎవరు కూడా ఇట్లాంటి వాటికి పోవద్దు, ఇట్లాంటి వాటికి మోసపోవద్దు. మీరు కష్టపడి సంపాదించుకుంటున్నది, ఆ కష్టపడ్డది ప్రమాదరహిత కమిషనరేట్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఫైర్ కేరన్ చేపట్టారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి ఫైర్ కేరన్ను ప్రారంభించారు. కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, గత ఏడాది కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులు 13 కోట్ల రూపాయల జరిమానాలు చెల్లించినట్లు సిపి తెలిపారు.
సైడ్ కాపేం కదా విజువల్ కొడతా మంచిగా సైడ్ ఆపేం కదా ఈ జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా మనము ట్రాఫిక్ మాసోత్సవం ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక 5K రన్ మొదలెట్టాము. ఈ 5K రన్ ఒక మెసేజ్ని ఇచ్చుకుంటూ అలాగే మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడానికి కోసము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాసంలో మొత్తం కూడా డిఫరెంట్ రకాలుగా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత పబ్లిక్ మీట్స్, తర్వాత ఎలక్యూషన్ కాంపిటీషన్స్, రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరుగుతాయి డిఫరెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో. అలాగే వెరీ సూన్ మనము ఇక్కడ పెద్దపల్లి సుల్తానాబాద్ నుంచి మళ్ళీ రామగుండం కమిషనరేట్ ఎండింగ్ వరకు కూడా ఒక బిగ్ బైక్ ర్యాలీ హెల్మెట్ని ప్రోత్సహిస్తూ ట్రాఫిక్ రూల్స్ని పాటించడానికి పబ్లిక్ని అవేర్నెస్ కలిగించడానికి చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఈ వీక్లో ఉంటుంది. కమిషనరేట్లో చాలామంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే రామగుండం కమిషనరేట్లో మొత్తం ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51 లక్షల చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనరేట్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ నెక్స్ట్ ఇయర్ I request all the public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines. ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దేవరూప్ల మండలం చినమాడూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ తరపున టాయిలెట్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో ₹1,00,000 చెక్ను అందించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. మా మామయ్య జన్మదినం సందర్భంగా టాయిలెట్స్ నిర్మాణం కోసం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా మామయ్య పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ 1 lakh ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ కి. కాబట్టి చిన్నమడూరు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎంఈఓ గారు కూడా చాలా ఆసక్తితో చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ స్కూల్స్కే ఇస్తాం ఎప్పుడైనా కానీ. మీరు ఇక్కడనే కాదు, ఏ స్కూల్లో ఉన్న రిపోర్ట్ ఇవ్వండి, డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ సంతోషానికి నేను చాలా హ్యాపీ ఉన్నది. మీ అందరి గుండెల్లో కూడా చాలా ప్రేమ కనిపించింది. ఆ ప్రేమకి ఇంకా నేను గుణపడి ఉన్నానని, ఇంకా ముందు ఇంకా చాలా మన ప్రాంతానికి, మన చిన్నమడూరుకు, మన దేవరూపల మండలం, అన్ని మండలాలకు, తెలంగాణకు చేయాలని చాలా కోరిక ఉంది. తప్పకుండా చేసి తీరుతాను. ముఖ్యంగా చెప్పేది, మీరు కష్టపడి చదవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు ఇంటే మీరు మంచిగా పైకి వస్తారు. మంచిగా పైకి రావాలని కోరుతూ, దేవుడు అందరూ మీరు నన్ను మా చూసుకోవాలని. జై హో చిన్నమడూర్, జై హో దేవరూపల, జై హో మన హెడ్ మాస్టర్ గారు. మీ పేరమ్మా? కళావతి. చాలా మంచి పేరు, చాలా బ్రహ్మాండంగా, చాలా మంచిగా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం
కస్తూరిపాడు గ్రామంలో దశాబ్ద కాలానికి మించి ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు. కోటబొమ్మలి నుండి శ్రీ ముఖలింగం వెళ్లే మార్గంలో ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. ప్రతి ఏటా కోటబొమ్మలిలో ఘనంగా నిర్వహించే కొత్తమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించే మొదటి రోజే ఈ అమ్మవారి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ అమ్మవారి ఉత్సవాలలో భాగంగా కస్తూరిపాడు గ్రామస్తులంతా కలిసి పర్యాటకులకు సందర్శకులకు విందు వినోదాల విషయంలో తగ్గేది లేదు అనే రీతిలో మధ్యాహ్నం వేళ అన్నదానం కార్యక్రమంతో పాటుగా రాత్రి వేళ వినోద కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎండోన్మెంట్ శాఖ అధికారులు కూడా చొరవ తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కస్తూరిపాడు గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్ద మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. కర్నూలు జిల్లా పెద్దయ్య వ్యవసాయదారుడు ఈ నెల 2వ తేదీన ఇంట్లో బ్రష్ చేసుకుంటున్న సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. మెదడులో ఏదో పలికినట్లు శబ్దం వచ్చినట్లు చెప్పడంతో వెంటనే కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ లాట్ అయిందని గుర్తించారు. దురదృష్టవశాత్తు శనివారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.